హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ డిఎస్సి దరఖాస్తులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ పోస్టులకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఒక పోస్టుకు ఎంతమంది పోటీ పడుతున్నారు అనే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఒక పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్ పరీక్షలు. మెగా డిఎస్కి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,022 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్కి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ను నేడో రేపు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి 29న 11,022 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది. ఇక గురువారం రాత్రి వరకు 2,85,288 మంది ఫీజు చెల్లించగా 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. టెట్ ఫలితాల నేపథ్యంలో డిఎస్సి అప్లికేషన్లు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఎడిట్ ఆప్షన్ ఇవ్వగా 74,162 మంది తమ అప్లికేషన్లు ఎడిట్ చేసుకున్నారు. దరఖాస్తుదారులు ఇదివరకు డిఎస్సి 2023కి అప్లై చేసుకున్న 1.77 లక్షల మంది అభ్యర్థులు కూడా ఉన్నారు. కాగా 2017లో జరిగిన టీఆర్టీలో 8,792 పోస్టులకు 2,77,574 మంది అప్లై చేయగా ఒక్కో పోస్టుకు 31 మంది పోటీ పడ్డారు. అప్పట్లో పోస్టులు తక్కువ ఉన్నా పోటీ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం పోస్టులు భారీగా ఉన్నా గత కంటే అప్లికేషన్లు పెద్దగా పెరగలేదు. అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు భారీగా పోటీ నెలకొన్నది. ఒక్కో పోస్టుకు 56 మంది పోటీ పడుతున్నారు. ఎస్జిటి పోస్టులకు మాత్రం పోటీ తక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు 12 మంది మాత్రమే పోటీలో ఉన్నట్లు సమాచారం. ఒక్కో పండిట్ పోస్టుకు 25 మంది, ఒక్కో పీఈటీ పోస్టుకు 65 మంది పోటీ పడుతున్నారు. ఇక రాష్ట్రంలో 33 జిల్లాల్లో టీచర్ పోస్టుల భర్తీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్లో అత్యధికంగా హైదరాబాద్లో 27,000, తర్వాత అత్యల్పంగా మేడ్చల్లో 2,265 మంది అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ నల్గొండ జిల్లాలో 15,610 మంది,